మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం చాలా గట్టిగా చెయ్యాలి. ఈ రాజశేఖర్ ఏం చేస్తాడో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అక్కడ జానకిని చేతిలో పెట్టుకుని కూడా ఇక్కడ దుర్గకి బోరున ఏడుపు రప్పించలేకపోతున్నాడు. దుర్గ అందరిలాంటి ఆడది కాదు సువర్ణ గారు. దుర్గలో ఏదో ప్రత్యేకమైన పవర్ ఉంది. లేదంటే చూడ్డానికి అంత నార్మల్గా కనిపించే మనిషి మనం ఇంతమంది కలిసి భయపెడుతున్నా కొంచెం కూడా భయం లేకుండా ఎలా ఎదిరించి నిలబడుతుందో చూడండి. అసలు ఈ రాజశేఖర్ ఏం చేస్తున్నాడో ఏంటో. రాజశేఖర్ ఇక్కడున్నావేంటి? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆలోచిస్తున్నారా? ఈ మూల కూర్చుని ఆలోచించడం ఏంట్రా? ఇంత ఇంట్లో ఆలోచించడానికి నీకు ప్లేసే దొరకలేదా? ఈ విశాల ప్రపంచంలో తిరిగినప్పుడు రాని ఐడియాలో నాకు జైలు గదిలో ఇరుకుగా ఓ మూల కూర్చొని ఆలోచించినప్పుడు వచ్చాయి. అందుకే ఈ ఇంట్లో ఎక్కడ అలాంటి ప్లేస్ ఉందా అని చూస్తే ఇదిగో ఇక్కడ దొరికింది. మంచి ఐడియా వచ్చిందిగా. బయటికొచ్చి అదేంటో మాకు చెప్పు. చెప్తా. చూసారా, డాక్టర్ ట్రీట్మెంట్ ఆపేసినా దుర్గ ఆగట్లేదు. ఆ స్వాతి ముత్యంగాడికి నేచర్ ట్రీట్మెంట్ ఇచ్చి నడిపించుకుంటుంది. ఇప్పుడు మన ట్రీట్మెంట్ ఏంటో చూపిద్దాం దుర్గకి. పదండి. దుర్గా, నీకేం చెప్పాను? తనకి ట్రీట్మెంట్ వద్దు అని చెప్పాను. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వే డాక్టర్ లాగా వీడికి మూలిక వైద్యం చేయిస్తున్నావు. వీడిని నడిపించేస్తున్నావు. అయితే ఇప్పుడు ఏం చేయాలరా? రే ముసలోడా, ఇప్పుడు జరిగే సీన్లో నీకు మాటలు లేవు. దుర్గా, మాకు భోజనం పెట్టమంటే దాంట్లో ప్లాస్టిక్ బల్లి వేసి మమ్మల్ని భయపెట్టావు. తిన్నదంతా కక్కేలా చేశావు. డాక్టర్ ట్రీట్మెంట్ వద్దంటే నీ సొంత ట్రీట్మెంట్ చేస్తున్నావు. అందుకే నువ్వు చేసిన పనులకి పెనాల్టీగా నేను ఆ జానకి కొన్ని రోజుల వరకు భోజనం పెట్టకూడదని డిసైడ్ అయ్యాను. అసలే ఆ జానకి ఒంట్లో కూడా బాలేదంట. పాపం డాక్టర్ ట్రీట్మెంట్ అవసరమంట. జానకి బాలేదా? జానకిని చూపించమంటున్నాడు. చూపిద్దాం, చూపిద్దాం, తప్పకుండా చూపిద్దాం. ఎరా, ఎలా ఉందిరా జానకి? చాలా జ్వరంగా ఉంది సార్. మీరు భోజనం పెట్టొద్దన్నారుగా, దాంతో ఇంకా నీరసంగా అయిపోయింది. ఒక్క నిమిషం రా. చూడండి, ఇదిగో. జానకి, జానకి అమ్మా. ఒరే ఒరే ఒరే, మీరు మనుషులా నరరూప రాక్షసులా? పాపంరా, నీ సహాయంగా ఉన్న ఆడదాన్ని
అలా బాధ పెట్టడం మహాపాపం రా. ఏమండి, వద్దండి, అమ్మమ్మని బాధ పెట్టకండి. ఆమెకి ట్రీట్మెంట్ చేయించండి ప్లీజ్. ట్రీట్మెంట్ చేయించాలా? ఏ మేం పాయిజన్ భోజనం చేశామనుకొని మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిందా దుర్గా? ఇప్పుడు జానకి మాత్రం ట్రీట్మెంట్ ఎందుకు చేయించాలి? కుదరదు. రాజశేఖర్, దానికి ట్రీట్మెంట్ వద్దు, తొక్క వద్దు. అలా పడి ఏడవనివ్వు దాన్ని. సారీ. వాట్? సారీ? సారీ రాజశేఖర్, నేను చేసిన అన్ని పనుల్ని క్షమించు. కానీ జానకి ట్రీట్మెంట్ చేయించు. ఏంటి? నాకు సరిగ్గా వినపడలేదు దుర్గా. ఏది? మళ్ళీ ఒక్కసారి చెప్పు. క్షమించు. ఆహా, అలా కాదు, మొత్తం మొత్తం ఒక్కసారిగా మళ్ళీ చెప్పు. నేను చేసిన అన్నింటికి నన్ను క్షమించు. జానకి ట్రీట్మెంట్ చేయించు. నన్ను క్షమించు, ట్రీట్మెంట్ చేయించు. నన్ను క్షమించు, ట్రీట్మెంట్ చేయించు. రే, నన్ను క్షమించు, ట్రీట్మెంట్ చేయించు. ఆ, ఎంత బాగుంది. చేయిస్తాను, తప్పకుండా తప్పకుండా ట్రీట్మెంటు చేస్తాను, భోజనము చేస్తాను. కానీ నువ్వు నాకు ఒక పని చేయాలి. విశాలాక్షి కోరుకోటుంది, అది తీర్చాలి. ఏంటది? ఓ చెక్ మీద జస్ట్ 5 crores అమౌంట్ రాసి విశాలాక్షికి ఇవ్వాలి. నువ్వు మెట్ల కింద దూరి ఆలోచించింది 5 కోట్ల ప్లానా? ఆ, చీప్ ప్లాన్. దుర్గా, మేం బ్యాంకులోను 5 కోట్లు తీసుకుంటే ఆ మనీ ఏదో నువ్వు మమ్మల్నే కట్టమని చెప్పావు. అందుకే ఆ 5 కోట్లు నువ్వే మాకివ్వాలి. మేము లోన్ క్లియర్ చేసుకుంటాం. ఆపు విశాలాక్షి, ఏంటిదంతా? అసలు ఏమైంది మీకు? ఆస్తి కొట్టే అవకాశాన్ని ముందు పెట్టుకుని ఆఫ్టర్ ఆల్ 5 కోట్లు అడుక్కుంటారేంటి? మీరు ఎన్ని కోట్లు అడిగినా, ఆస్తి మొత్తం అడిగినా నేనెక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? అబ్బా, కోట్ల కోట్ల ఆస్తి మీద ఇప్పుడు అధికారం మీదే కదా. దాంట్లో నుంచి ఓ 5 కోట్లు ఇవ్వడానికి నీకేంటి ప్రాబ్లం? ఈ డబ్బు నాది కాదు, కళ్యాణ్ రాముడిది, జానకిది. దాని మీద అధికారం వాళ్ళది. కానీ జానకి బదులుగా ఇప్పుడు నువ్వే కదా ఆఫీస్కి వెళ్తున్నావు. ఆఫీస్లో బాస్వి నువ్వే కదా. చెప్పు, నువ్వే కదా చెక్ సైన్ చేసి ఇస్తున్నావు. ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లం? నేనిక్కడ జానకిలా నిలబడింది ఈ ఆస్తి నిలబెట్టడానికే గాని నా సొంతానికి వాడుకోవడానికి కాదు. నేను మీకు చెక్కిస్తే అది నా స్వార్థం అవుతుంది, జానకిస్తే అది ధర్మం అవుతుంది. దుర్గా, నువ్వు ధర్మ సూత్రాలు చెప్పకు.